శివ లీసా ఇంటికి వెళ్తాడు. అక్కడ దినేష్, రాకేష్ శివతో గొడవ పెట్టుకుని తన్నులు తిని లీసా బలవంతం మీద శివకి క్షమాపణ చెప్తారు. లీసా తన తాతగారి హెల్త్ గురించి చెప్తుంటే శివ విని మెల్లగా నవ్వాడు. కాని ఏం మాట్లాడలేదు. శివ ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడని అనుకున్న లీసా, శివ, నేను రేపు మార్నింగ్ వచ్చి నేను కలుస్తాను. మనం తాతయ్య దగ్గరికి వెళ్దాం అని శివకి బాయ్ చెప్పి తన తాతయ్య దగ్గరికి వెళ్ళింది. శివ తన రూంలోని ఓ పక్కకి ఉన్న సోఫా దగ్గర కూర్చొని బ్లాక్ టీ సిప్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. రఘురాం భూపతినందా పైనే పాయిజన్తో అటాక్ చేశారంటే అవతల వాళ్ళు ఆయన కంటే చాలా పవర్ఫుల్ అయి ఉండాలి. లీసా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది. అదేంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్న శివ సోఫాలో అలానే వెనకకు వాలి కళ్ళు మూసుకున్నాడు. అరగంట పాటు అలానే ఉన్న శివకి ఏదో శబ్దమవుతున్నట్లు అనిపించేసరికి కళ్ళు తెరిచాడు. ఎదురుగా 6 సెక్యూరిటీ దినేష్కి, అతని పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఎస్కార్డ్లలాగా నిల్చున్నారు. శివ కనుబొమ్మలు ముడిచి వాళ్ళ వైపు చూశాడు. ఏంటి శివ, హాయిగా దర్జాగా రూంలో ఎంజాయ్ చేస్తున్నావా? ఇందాకంటే నన్ను కొట్టావు కానీ ఇప్పుడు నా పక్కనే ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? భూపతినంద ఫ్యామిలీకి చెందిన మహేంద్ర. అతను లీసాకి అన్నయ్య వరుస అవుతాడు. లీసా మమ్మల్నంటే ఎదిరించింది కానీ సొంత అన్నయ్యని నీకోసం ఎదిరించలేదు అని కన్నింగా నవ్వుతూ అన్న దినేష్ మహేంద్ర వైపు చూసి, మహేంద్ర, వీడు డాక్టర్ కాదు, ఏం కాదు. లీసాకి మాయ మాటలు చెప్పి ఈ ఇంటికొచ్చి చేరాడు. నేను చెప్తుంటే లీసా వినడం లేదు. అందుకే వీణ్ణి బెదిరించి వెళ్ళకొట్టాలని అనుకుంటే లీసా అడ్డొచ్చింది. వీడు నన్ను కొట్టాడు. లీసా ఇంకా ఈ అబద్ధాలు కోరి చెప్పే మాటలన్నీ నమ్మి మోసపోకూడదని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని అన్నాడు. దినేష్ చెప్పింది విన్న మహేంద్ర శివ వైపు హేళనగా నవ్వుతూ చూశాడు. ఏంటి శివ, నువ్వెవరో నాకు తెలియదనుకుంటున్నావా? హైదరాబాద్ సిటీలో నీ జాతకమంతా నాకు తెలుసు. నువ్వు షికా ఫ్యామిలీ వేస్ట్ అల్లుడు వంట కదా. ఆడవాళ్ల సంపాదన మీద బతికే నీకు ఇంత పొగరా? ఏంటి, నీ భార్య నీ లవర్ తెచ్చిచ్చేది సరిపోవట్లేదా? మళ్ళీ మా చెల్లి వెంట పడ్డావు అని చాలా అగ్లీగా మాట్లాడాడు మహేంద్ర. అది విన్న శివకి చాలా కోపం వచ్చింది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని, చూడు, నేనిక్కడికొచ్చిన పర్పస్ వేరు. నా పని చూసుకొని నేను వెళ్తాను. దయచేసి నా దారికి అడ్డు రావద్దు అని స్ట్రాంగ్గా క్లియర్గా చెప్పాడు శివ. అది విని వెటకారంగా నవ్వుతూ, ఒక పనికి రాని అల్లుడివి నువ్వు మా తాతయ్యని క్యూర్ చేయడానికి వచ్చావా? నీ మాటలు నమ్మడానికి నేనేమీ లీసాని కాదు అని అన్న మహేంద్ర సెక్యూరిటీ వైపు చూసి, ఏంటి, బొమ్మలా నిలబడ్డానికొచ్చారా? వాడి సంగతి చూడండి అని అరిచాడు. అంతే, సెక్యూరిటీ శివ మీదకి వెళ్లారు. శివ ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళు తలా ఒక మూలకి వెళ్లి పడేలా చేశాడు. అది చూసి మహేంద్రకి, దినేష్కి చాలా చాలా కోపమొచ్చి వెంటనే ఇద్దరూ కలిసి ఒకేసారి శివ మీదకి వెళ్లారు. శివ ఇద్దరి కడుపులో తన పంచెస్తో వాళ్ళు రక్తం కక్కుకునేలా చేశాడు. ఇద్దరూ కడుపు పట్టుకుని కిందకి వాలిపోయారు. నీకెంత ధైర్యం, నా ఇంటికొచ్చి నన్ను కొడతావా అని అన్న మహేంద్ర కోపంతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఇంతలో డోర్ ఓపెన్ అయింది. అక్కడ లీసా, తనతో పాటు ఓ మధ్య వయసున్న వ్యక్తి నిల్చొని ఉన్నారు. అక్కడ పరిస్థితులు చూసి ఒక్క క్షణం వాళ్ళు షాక్ అయ్యారు. అంతలోనే అక్కడ ఏం జరిగిందో లీసాకి క్లియర్గా అర్థమైంది. మిస్టర్ దినేష్, నేను మీకు చెప్పాను కదా శివజోలికి వెళ్ళొద్దని, మళ్ళీ ఎందుకొచ్చారు అని సీరియస్ అయింది లీసా. దినేష్ ఏం మాట్లాడలేదు. కానీ మహేంద్ర మాత్రం, ఏంటి లీసా, వాడిని తిడుతున్నావు? మమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన ఈ వ్యక్తి నన్ను, వీడు చూడు మమ్మల్ని ఎలా కొట్టాడో. ఈరోజు వీడు ప్రాణాలతో ఈ విల్ల దాటిపోవడానికి వీల్లేదు అని కోపంగా కడుపు పట్టుకొని అన్నాడు. షటప్ మహేంద్ర, అసలు మీరెందుకిక్కడికొచ్చారు? మీకేం అవసరం? శివ ఈరోజు మన ఇంటికొచ్చిన గెస్ట్.
అతన్ని మీరు ఇన్సల్ట్ చేయడానికొచ్చారా అని కోపంగా అన్నాడు రాజేంద్ర. అయ్యో పెదనాన్న, నేను చెప్పేది విను. వాడు ఉత్త అబద్ధాల కోరు, దేనికి పనికిరానివాడు. అయితే నువ్వు డాక్టర్ ఏంటి? ఆడవాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు. హైదరాబాద్కి వెళ్ళి అడుగు, వీడి గురించి రకరకాలుగా చెప్తారు. లీసా పిచ్చిది కాబట్టి నమ్మి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని అన్నాడు మహేంద్ర. షటాప్ అని మహేంద్రపై సీరియస్ అయిన రాజేంద్ర, చూడండి శివ, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగా విషమించింది. ఆయన మరి కాసేపట్లో చనిపోతారని డాక్టర్స్ చెప్తున్నారు. మీరొక్కసారి వచ్చి ఆయన్ని చూడండి అని రిక్వెస్ట్గా అడిగాడు రాజేంద్ర. శివ ఇష్టం లేనట్లుగా వాళ్ళ వైపు చూశాడు. ప్లీజ్ శివ, ఐమ్ సో సారీ. ఒక్కసారొచ్చి మా నాన్నగారిని చూడండి. ఆయన ప్రాణం ఉన్నంతవరకే కదా ఎవ్వరైనా ఏమైనా చేసేది. ప్లీజ్ అని బాధగా అడిగాడు రాజేంద్ర. ఏంటి పెదనాన్న, వాణ్ణి అంతలా బ్రతిమలాడుతున్నావు? ఇంతమంది ఫారెన్ డాక్టర్స్ వల్ల కానిది వీడి వల్ల ఏమవుతుంది? వదిలే పెదనాన్న, నువ్విలా బ్రతిమలాడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అన్నాడు మహేంద్ర. నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా అని మహేంద్రపై సీరియస్ అయ్యాడు రాజేంద్ర. జరిగేదంతా సైలెంట్గా చూస్తూ ఉంది లీసా. ఆమె ఎంతో కష్టపడి తన కజిన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కాని తన వాళ్లే అతన్ని అంతలా అవమానించేసరికి లీసాకి ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బాధగా శివ వైపు చూస్తూ ఉంది. అయ్యో పెదనాన్న, నేను వాడి గురించి ఎంక్వైరీ చేశాను, నా మాట విను అని అన్నాడు మహేంద్ర. మహేంద్ర, ప్లీజ్, మీ తాతయ్యకి నిజంగా బాలేదు. ఆయన చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి శివకి క్షమాపణ చెప్పు. ఇప్పుడు శివ మాత్రమే ఆయన్ని రక్షించగలడు అని అన్నాడు రాజేంద్ర. మహేంద్ర పళ్ళు కొరుకుతూ, శివ, ఐఎమ్ సో సారీ అని అన్నాడు. శివ, మహేంద్రతో సారీ చెప్పించాను. కావాలంటే మహేంద్రని, అదిగో ఆ దినేష్ని, ఇద్దరిని నువ్వు ఎలా కావాలంటే అలా శిక్షించు. కానీ వచ్చి మా నాన్నకి ట్రీట్మెంట్ చేయి. నువ్వు పురుషోత్తమ అంకుల్కి ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేశావని లీసా చెప్పింది. కాబట్టి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని అన్నాడు రాజేంద్ర. శివ, నేనొచ్చిందే ఆ ముసలాయనకి బాగు చేయటానికి కదా అని అనుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. అది చూడగానే లీసాకి, రాజేంద్రకి ఆనందం వేసింది. శివని తీసుకుని తాముండే విల్లాకి వెళ్లారు. సరాసరి రాజారామున్న గదిలోకి శివని తీసుకుని వెళ్లారు ఇద్దరు. ఆ గదిలో మధ్య వయసులో ఉన్న చాలా మంది లేడీస్, జెంట్స్ ఉన్నారు. వాళ్ళ ముఖాలు టెన్షన్తో నిండిపోయున్నాయి. ఒక కింగ్ సైజ్ బెడ్పై ఒక తలపండిన ముసలి వ్యక్తి కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతనే భూపతినంద ఫ్యామిలీకి చెందిన రఘురాం భూపతినంద. అన్నయ్య, హైదరాబాద్ నుంచి ఇన్వైట్ చేసిన డాక్టర్ ఇతనేనా అని శివవైపు డౌట్గా చూస్తూ అన్నాడు ఓ వ్యక్తి. అవును, ఇతనే మిస్టర్ శివ అని గంభీరంగా అన్నాడు రాజేంద్ర. అన్నయ్య, నువ్వేమైనా తమాషా చేస్తున్నావా? ఇంత కష్టమైన సమయంలో నాన్నగారికి వైద్యం చేయడానికి ఇంత చిన్న వ్యక్తిని ఎలా ఇన్వైట్ చేశావు అని అసంతృప్తిగా శివని చూస్తూ అన్నాడు రాజేంద్ర తమ్ముడు రవీంద్ర. శివ అతని వైపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూశాడు. అతని పోలికలు చూస్తుంటే అతనిలో మహేంద్ర కనిపిస్తున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు అని అనుకున్నాడు శివ. అవును తమ్ముడు, ఈయనే నాన్నగారికి ట్రీట్మెంట్ చేయడానికొచ్చాడు. ఇక ఎవ్వరూ ఏమీ ప్రశ్నించొద్దు. నాన్నగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆలస్యం చేస్తే మొత్తానికి ప్రమాదం అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర. రవీంద్ర అయిష్టంగా చూస్తూ, అన్నయ్య, నువ్వు గందరగోళంలో ఉన్నట్లున్నావు. ఇతనెవరో ఇప్పటికే ఐడెంటిఫై అయింది. ఇతను అబద్ధాల కోరు. అతన్ని ఈ పరిస్థితుల్లో నాన్నగారికి ట్రీట్మెంట్ చేయమని ఎలా అంటున్నావు? నేను నీ నిర్ణయాన్ని కొట్టిపారేయలేను. నువ్వు ఎంతో ఆలోచించే ఈ డెసిషన్ తీసుకొనుంటావు. కానీ అని
ఇంకా ఏదో చెప్పబోయిన అతడి మాటలకు అడ్డొస్తూ, నువ్వింకేం మాట్లాడుకో. ఈ పొజిషన్లో నాన్నగారికి ట్రీట్మెంట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి శివనే. ఇంకా ఆలస్యం చేస్తే మనం నాన్నగారిని కోల్పోవాల్సొస్తుంది. సో ప్లీజ్ కీప్ క్వైట్ అని రవీంద్రతో అన్న రాజేంద్ర, శివ, దయచేసి మీరు ముందుకు వెళ్ళండి అని గౌరవంగా చేయి తన తండ్రి వైపు చూపించాడు. శివ ఎప్పట్లానే ఏ భావం లేకుండా చూస్తూ పెద్దాయన దగ్గరికి వెళ్ళబోయాడు. ఆగు అని అన్న రవీంద్ర, అన్నయ్య, ఇప్పుడు అతనికి చూపించకపోవటమే మంచిది. ఇప్పుడే డాక్టర్ హేమంత్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే అంతా గందరగోళమై పరిస్థితి మన చేయి దాటిపోగలదు అని అన్నాడు. వాట్? డాక్టర్ హేమంతా? అతనెవరు అని అన్నాడు రాజేంద్ర. హలో, నేనేనండి, డాక్టర్ హేమంత్. నేను ఎంబీబీఎస్ FRCS లండన్ అని గర్వంగా అన్నాడు హేమంత్. రాజేంద్ర హేమంత్ వైపు అనుమానంగా చూశాడు. అన్నయ్య, నువ్వు హేమంత్ చేసిన ట్రీట్మెంట్ చూడలేదు కదా? అతను నాన్నకి ఓ ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ చేసిన వెంటనే నాన్నగారి పరిస్థితి కాస్త మెరుగైంది అని చిరునవ్వుతో అన్నాడు రవీంద్ర. అవునన్నయ్యా, చిన్నన్నయ్య చెప్పేది నిజం. డాక్టర్ హేమంత్ ఇక్కడికొచ్చాక నాన్నగారి ఆరోగ్యంలో నిలకడ వచ్చింది అని అన్నాడు మరో తమ్ముడు. అంతే, అక్కడున్న అందరూ హేమంత్ని ఇన్వైట్ చేసిన రవీంద్ర వైపు ప్రశంసగా చూశారు. అది రవీంద్రకి చాలా గర్వంగా ఉంది. ఈ దెబ్బతో ఫ్యామిలీలో అన్నయ్య కంటే తను మెట్టు పైకెదుగుతాడని అనుకున్నాడు రవీంద్ర. రాజేంద్ర ఫేస్ అగ్లీగా మారిపోయింది. ఒకవేళ శివ ట్రీట్మెంట్ హేమంత్ ట్రీట్మెంట్ కంటే తక్కువగా ఉంటే నా ప్రెస్టేజ్ దెబ్బతింటుంది అని అనుకుంటున్నాడు రాజేంద్ర. నేనెన్నో సంవత్సరాలుగా డాక్టర్ చదవటమే కాదు, ఎంతో మందికి క్యూర్ చేశాను. ఈ పెద్దాయన ఒక లెక్క. చూడు, వారం రోజుల్లో అతను లేచి తిరుగుతాడు అని ధీమాగా అన్నాడు హేమంత్. ఓహో, వారం పడుతుందా అని కన్నింగా నవ్వాడు శివ. లేకుంటే నువ్వెంటనే ఇప్పుడు లేచి తిరిగేలా చేస్తావా ఏంటి అని అన్నాడు హేమంత్. శివ ఏం మాట్లాడలేదు, కాని అతని కళ్ళు నవ్వుతున్నాయి. అతను చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నాడు. వెంటనే నువ్వు లేచి తిరగండి అనగానే తిరుగుతాడా ఏంటి అని వెటకారంగా అన్నాడు హేమంత్. ఇంతకీ మీరు ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అని అన్నాడు శివ. నేను ఫస్ట్ ఇంజెక్షన్ చేశాను, తర్వాత మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను అని అన్నాడు హేమంత్. మరి ఇంతకీ ఆయన పల్స్ చెక్ చేశారా అన్నాడు శివ. దీనికి పల్స్ చెక్ చేయడం ఎందుకు, ఏం అవసరం లేదు అని బింకంగా అన్నాడు హేమంత్. చెక్ చేస్తేనే మనిషి యొక్క వ్యాధి అర్థమయ్యేది. అదే డాక్టర్ యొక్క ఫస్ట్ చాయిస్ అని అన్నాడు శివ. అవునా, అయితే నువ్వు చెక్ చేయి అని అన్నాడు హేమంత్. చెక్ చేస్తే అని అన్నాడు శివ. నువ్వు చెక్ చేసి మా నాన్నగారికి క్యూర్ చేయి. మా డాక్టర్ నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాడు. లేదంటే నువ్వు మా డాక్టర్ కాళ్ళపై పడి క్షమాపణ కోరుతావా అని అన్నాడు రవీంద్ర. శివ హేమంత్ రవీంద్రల వైపు కన్నింగా చూసి పెద్దాయన దగ్గరికి వెళ్ళాడు. లీసా, నీకు శివపై ఖచ్చితంగా నమ్మకముందా? అతను ఖచ్చితంగా మీ తాతయ్యని క్యూర్ చేయగలడా అని డౌట్గా చిన్న స్వరంతో అన్నాడు రాజేంద్ర. లీసా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంది. ఆమెకి శివ బలంపై ఎలాంటి డౌట్ లేదు. శివ ఇంతకు ముందే తన మరో తాతయ్యని క్యూర్ చేశాడు. ఖచ్చితంగా తన తాతయ్యని కూడా క్యూర్ చేస్తాడని అనుకున్న లీసా, నాన్నా, శివ ఖచ్చితంగా తాతయ్యని క్యూర్ చేస్తాడు, నువ్వు నమ్మకంగా ఉండు అని అన్నది. రాజేంద్ర మెల్లగా నవ్వుకొని శివ వైపు గంభీరంగా చూసి, శివ, నువ్వు నీ ట్రీట్మెంట్ కానివ్వు అని సీరియస్గా అన్నాడు. శివ పెద్దాయన మణికట్టు పట్టుకుని పల్స్ చెక్ చేస్తూ అతని కళ్ళు ఓపెన్ చేసి చూశాడు. చాలాసేపటి నుంచి పెద్దాయన పల్స్ చెక్ చేస్తున్నావు, ఏం తేలిందేంటి అని వెటకారంగా అన్నాడు హేమంత్. అవును, నీ పల్స్ రిజల్ట్ ఏంటో. అయినా
ప్రజెంట్ ఉన్న ఎన్నో మెడికల్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ కనుగొనలేని వ్యాధిని నువ్వు కనుక్కుంటున్నావా అని నవ్వుతూ అన్నాడు రవీంద్ర. శివ చెత్తగా మాట్లాడే ఆ ఇద్దరిని పట్టించుకోకుండా కూల్గా రాజేంద్ర వైపు చూస్తూ, ఈయనకి చాలా కాలం నుంచి స్లో పాయిజన్ ఇస్తున్నారు. ఈయన బాడీ మొత్తం పాయిజన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈయన చాలా బలంగా ఉండబట్టే ఇంతకాలం బ్రతుకున్నాడు అని అన్నాడు. బాడీలో ఉన్న విషాన్ని తగ్గించి ఆయనకి శివ ఎలా క్యూర్ చేస్తాడు? రఘురాంకి విషమిచ్చిందెవరు? అది ఎవరో శివ ఎలా కనిపెడతాడు? తనని హేళన చేస్తున్న రవీంద్ర హేమంత్ల పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.